హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పప్పన్నం. ఇవాల్టి వీడియోలో బీన్స్ ఫ్రై ఎండు కొబ్బరితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కాల్లోకి ఇంకా బాగుంటుంది. అన్నంలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక పోపు దినుసులన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేగాక దీనిలోకి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లో వేగాక దీనిలోకి ముందుగానే శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న బీన్స్ని తీసుకోవాలి. బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 1 లేదా 2 నిమిషాల పాటు ఈ పోపులో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బీన్స్ ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకోవాలి. ఈలోపు ఈ ఫ్రైకి కావలసిన పొడి ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, మనం తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం బీన్స్ ఫ్రైకి కావలసిన పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసేయాలి. వేడివేడి అన్నంలోకి ఈ పొడితో నెయ్యి వేసుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బీన్స్ ముక్కలన్నీ బాగా మగ్గాయి. ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు కొబ్బరితో చేసిన బీన్స్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీల్లోకి ఇంకా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.